హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. హృదయదాత్రి పార్ట్ 112తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే రిక్వెస్ట్, లైక్స్ ఇచ్చి హైప్స్ ఇచ్చి కథను ప్రోత్సహించండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆ రమణ దగ్గర నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందిరా? ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమన్నా తెలిసిందా అని వినోద్ అడుగుతాడు. పొద్దున్నే చేశాడన్నా. మేడం ఇంట్లో నుంచి వాళ్ళ అన్నయ్యతో ఆఫీస్కి బయటికి వెళ్తుంది. మళ్ళీ అతనితోనే ఇంటికి వస్తుందంట. ఇక ఇంట్లో నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదంట. ఆఫీసుకి కూడా వాళ్ళ అన్నయ్య అలా ఇంట్లో ఒక్కదానివే ఉంటున్నావని బలవంతంగా తీసుకువెళ్తున్నారంట. ఇంతవరకే తెలిసిందన్నా. ఇంకా వాళ్ళ ఇంటికి ఎవరు రావడం వెళ్ళడం కూడా లేదంట. ఇవాళ ఆఫీసుకి కూడా వెళ్ళలేదంట. ఇంట్లోనే ఉన్నారంట. ఇష్టమైతే వెళ్తారంట, లేకపోతే లేదంట. అక్కడ వాచ్మెన్ని ఎంక్వైరీ చేస్తే తెలిసింది అని వాళ్ళు చెప్పగానే, అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పు వాడిని. ఆ నందన ఎక్కడికి వెళ్ళినా ఆమె వెనకాల వెళ్ళమని చెప్పు. ఆ రోజు షాప్లో వాళ్ళతో ఉన్న ఇంకో కుర్రాడు ఎవరో తెలిసిందా? అతనికి ఆ నందనికి ఏమైనా సంబంధం ఉందా అని తెలుసుకోమని చెప్పు. అసలు వాడిని అక్కడ పెట్టిందే అందుకు. ఆ రోజు ఎందుకో వాళ్ళిద్దరినీ చూస్తే నాకు డౌట్ వచ్చింది. వాడు వెళ్ళి ఇంటికి వచ్చినా, మీ మేడం వాడితో మాట్లాడుతున్నట్టున్నా వెంటనే నాకు చెప్పమని చెప్పు అని అంటాడు వినోద్. అలాగే అన్నా, నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ చేసి వినోద్ చెప్పింది చెప్తాడు. వెంటనే రమణ ధీరజ్కి ఫోన్ చేసి, రాత్రి వచ్చిన సార్ గురించి అడుగుతున్నారు సార్. మీ సిస్టర్ అతనితో మాట్లాడినా ఏం చేసినా చెప్పమంటున్నారు అని అంటాడు. కనుక్కోమన్నాడు అంతే కదా, వెంటనే చెప్పమని చెప్పలేదు కదా. సాయంత్రం వచ్చాక స్క్రిప్ట్ చెప్తాను, అలా చెబుదువులే. ఇప్పటికి రిలాక్స్ అవు అని అంటాడు ధీరజ్. సరే సార్ అని ఫోన్ కట్ చేస్తాడు రమణ. ఈ వినోద్ గడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. వీడికి ముందు పెళ్ళైపోగానే చెక్ పెట్టేయాలి. లేకపోతే వంశీ వాళ్ళ వెనక పడుతూనే ఉంటాడు. ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. ఏదో ఒక ప్లాన్ వేసి వాడిని ఎందులో ఒక అందులో ఇరికించాలి అనుకుంటాడు ధీరజ్. ఈరోజు ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ అక్కడికి వస్తాడు వంశీ. ఏం లేదురా, ఆ వినోద్ గారిని ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను. వాడిని అలాగే వదిలేస్తే ఏదో ఒక విధంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటాడు. అందుకే వాడికి ఏదో ఒక విధంగా చెక్ పెట్టేయాలని ఆలోచిస్తున్నా అంటాడు ధీరజ్. నాకు తెలిసి దేవాంశ్ గారు వాడికి ఏదో ఒకటి చెక్ పెడతారనిపిస్తుంది అని అంటాడు వంశీ. ఆయన ఎందుకు చెక్ పెడతారా? మరి ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేసింది ఆయనే కదా. ఇక ముందు కూడా అలాగే ఏదో ఒకటి చేస్తారేమో. ఇప్పుడంటే ఆ మోహన్కి హెల్ప్ చేయకుండా ఉండడం కోసం అలా హౌస్ అరెస్ట్ చేయించారు. మోహన్ కేసు అయిపోయాక ఇంకా వాడితో ఆయనకేం పని అని అంటాడు ధీరజ్. మరి నందు జోలు వస్తున్నాడు, వెళ్తే బాగోదని ఎందుకు వార్నింగ్ ఇస్తారు? అదేదో క్యాజువల్గా చెప్పుంటారు. అయినా అన్నిటికీ ఆయన మీద ఆధారపడడం కూడా బాగోదు. ఆయనకే 1,00,000 తలకాయ నొప్పులు ఉన్నాయి. మన నొప్పులు కూడా ఆయన మీద వేయడం ఎందుకు? వీలైతే ఆ మోహన్ కేసు విషయంలో మనం కూడా ఆయనకు ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. కనీసం అలాగైనా ఏదో ఒక విధంగా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని అంటాడు ధీరజ్. ఆయన అడిగితే చేయొచ్చు, అంతవరకు రాదేమో. మొత్తం ఆయన ప్లాన్డ్గానే చేస్తున్నారు కదా. నిజంగా ఆయన ప్లానింగులు గ్రేట్ రా బాబు అంటాడు ధీరజ్. అది సరే కానీ కార్డ్స్ వచ్చేసినట్టున్నాయి కదా, ఎప్పుడు వెళ్తున్నారు దేవ్ వాళ్ళ ఇంటికి అడుగుతాడు వంశీ. నిన్న ఆయన షాప్లో మాట్లాడిన మాటలు చూసావు కదా. మనతో అంత ఫ్రీగా ఉండలేనని చెప్పేశారు కదా. ఇంకా ఇంటి వరకు వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవసరమంటావా? నందు నా పెళ్ళికొచ్చి ఆశీర్వదించండి అన్నప్పుడు రాను అని కూడా అనలేదు కదా. ఒకసారి ట్రై చేద్దాం, తప్పేముంది ధీరజ్. మన బాధ్యతగా పద్ధతిగా వెళ్ళి పిలుద్దాం. వస్తారా వచ్చారు, రాకపోతే రారు. కానీ మనం పిలవడం అయితే చేయాలిగా అని అంటాడు వంశీ. అమ్మ ఎలాగో ఒప్పుకోదు, పిలవాలని అనుకుంటుంది. అమ్మ ఏ రోజు వెళ్దామంటే ఆ రోజు వెళ్తాం. ఇంటికి వెళ్ళాక అమ్మతో ఒకసారి మాట్లాడతాను అని అంటాడు ధీరజ్. అక్కడికి వెళ్తే భువిజ గారు ఉంటారు కదా, ఆవిడ మేనేజ్ చేస్తారేమో అని వంశీ అనగానే, అది నిజమేరా,
దేవాంష్ గారు తన దగ్గర చాలా కూల్గా ఉంటారు కదా. తన ఇష్టానికి ఏది వ్యతిరేకంగా ఆయన వెళ్ళరనుకుంటా. ఆయన కళ్ళల్లో తన మీద అంతులేని ప్రేమ కనిపించింది అని అంటాడు ధీరజ్. నువ్వింకా భువిజ గారి గురించి ఆలోచిస్తున్నావా ధీరజ్ అని అడుగుతాడు వంశీ. వంశీ అడిగిన మాటకి ఏం మాట్లాడుతున్నావురా అని అంటాడు ధీరజ్. అంటే ఇంకా నీ మనసులో ఎక్కడైనా అని వంశీ అంటుండగానే, స్టాప్ ఇట్ వంశీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పుడైతే తనకు పెళ్ళైపోయిందని తెలిసిందో అప్పుడే అసలు తనని నా మనసులో నుంచి తీసేశాను. తనని కేవలం ఇప్పుడు నేను ఆరాధనగా మాత్రమే చూడగలను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అసలు వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారని వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. నేను కేవలం ఫోటో చూసి ప్రేమించాను అంతే. అక్కడితో అయిపోయింది. ఇప్పుడు నాకు తన గురించి ఎలాంటి ఆలోచన కూడా లేదు అంటాడు ధీరజ్. మరి సరయు గురించి ఏం ఆలోచిస్తున్నావు? అది నాకు తెలియదు వంశీ. కాకపోతే ఒక్కటే చెప్పగలను నీకు. పెళ్లి కుదిరిందనా లేదా తను మాట్లాడే విధానం వల్లనో కానీ నన్ను అట్రాక్ట్ చేస్తుంది తను. అలాని పూర్తిగా వెంటనే తనతో లైఫ్ స్టార్ట్ చేస్తానో లేదో తెలీదు. ప్రెజెంట్ నా హార్ట్ ఎంటీగా చేసుకుంటున్నాను. ఆ ఎంటీలో తను ఫుల్ఫిల్ అవ్వాలి. తను తన ప్రవర్తనతో తొందరలోనే నన్ను తన వైపు లాగేసుకుంటుందని నాకైతే అర్థమవుతుంది అని నవ్వుతూ అంటాడు ధీరజ్. అదే కదా, మా చెల్లంటే నిజంగా తను సంథింగ్ డిఫరెంట్. ఏది సీరియస్గా తీసుకోదు. ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచిస్తుంది. సమయానికి తగ్గట్టు స్పందిస్తుంది. అలాంటి అమ్మాయిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నీ ప్రవర్తనతో బాధ పెట్టకురా. తను నిన్ను అన్ని విధాలా అర్థం చేసుకుంది. నువ్వు కూడా తనని ఎక్కువ రోజులు దూరం పెట్టకు. తన్ని కరెక్ట్ జోడి ధీరజ్ అని అంటాడు వంశీ. సర్లే కానీ తమరు ఏదో ఇల్లు కొనాలని సెర్చ్ చేస్తున్నారంట, ఏంటి సంగతి అని అడుగుతాడు ధీరజ్. అది ఇప్పుడు నేనుంటున్న ఫ్లాట్ అమ్మాలని చూస్తున్నారు. తీసుకుంటే పోతుంది కదా, ఒక సొంత ఇల్లు ఉంటుంది అని అంటాడు వంశీ. ఇప్పుడేమీ ఆ ఫ్లాట్ కొనాలని అనుకోకు వంశీ. నువ్వు వద్దన్నా మా తాతయ్య ఆస్తిలో నందుకు కూడా భాగం ఉంటుంది. మనకు ఆల్రెడీ 4-5 ఇల్లులున్నాయి. అందులో 2 నందు పేరు మీద రాయాలని నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మనం ఉంటున్న ఏరియాలోనే ఇంకో ఇల్లు మనది ఉంది, తెలుసు కదా. అది ఆల్రెడీ వెకేట్ చేయిస్తున్నాను. నువ్వు నందు అందులోనే కొత్త కాపురం పెట్టబోతున్నారు. ఇది నా ఫైనల్ డెసిషన్. నువ్వెక్కువ చేయకుండా నోరు మూసుకొని నేను చెప్పినట్టు విను. అది కాదు ధీరజ్. చెప్పాను కదా, నందుకు కూడా భాగం ఉందిరా. ఏ, నందు ఆస్తిలో ఉండడానికి నీకు ఇబ్బందిగా ఉందా, లేకపోతే ఏదైనా నామోషీనా? ఇబ్బంది కాదు ధీరజ్. నా సంపాదనతో నేను బతకాలని ఆశపడుతున్నాను అంతే అని అంటాడు వంశీ. నీ సంపాదనతోనే నువ్వు బతుకు, కాదని ఎవరన్నారు? ఆ ఇల్లు నీకు పుట్టబోయే పిల్లల పేరు మీద రాస్తాం. మీరు అందులో ఉంటారు అంతే. తర్వాత నువ్వు సంపాదించుకొని బాగా పోగేసుకున్నాక మంచి ఇల్లు కట్టుకో. నువ్వు డిసైడ్ అయ్యాక ఇంకా మా నిర్ణయాలు ఏమైనా పనిచేస్తాయా? ఎలాగైనా కన్విన్స్ చేస్తావు కదా. కన్విన్స్ అని కాదు, మనది ఉన్నాక అది వదిలేసి మళ్ళీ నువ్వు కష్టపడి ఆ ఫ్లాట్ తీసుకొని నెల నెల దానికి లోన్లు కట్టుకోవడం అవసరమా? పోనీ నువ్వు అలా ఉంటే మేమెవరైనా నిన్ను తక్కువ చేసి చూస్తామనుకుంటున్నావా? చచా, అలా ఎందుకు అనుకుంటాను ధీరజ్. నువ్వెప్పుడైనా నన్ను అలా తక్కువ చేస్తావా? ఇంకెప్పుడు అలా మాట్లాడుకు. ఓకే బాబా, మీరు చెప్పినట్టే ఆ ఇంట్లోనే ఉంటాం. ఇప్పుడు హ్యాపీనా అని నవ్వుతూ అంటాడు వంశీ. అలా అన్నావు బాగుంది. సరే, మనకి 3 రోజులే టైం ఉంది. ఫుల్ వర్క్ చేసేసి ఇంట్లోనే ఉండాలి ఇంకా. మీ అత్తగారు ఆర్డర్ అది అని అంటాడు ధీరజ్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా వర్క్ అని ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేయడం మొదలు పెడతారు. భువి రాలేదేంటే అని కిషోర్ లంచ్ అవర్లో అడుగుతాడు. భువి పంపించిన క్యారియర్ ఓపెన్ చేసి ప్లేట్స్లో సర్వ్ చేసుకుంటూ, మేడం ఇవాళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు అని చెబుతాడు దేవ్. మా చెల్లి నిన్ను వదిలేసి ఇంట్లో ఉండడం అది జరగదే, ఏమైందిరా అసలు అని అడుగుతాడు కిషోర్. కొంచెం అలిగిందిలే మీ చెల్లెలు, అందుకే రాలేదు ఆఫీస్కి. ఏంటి, నీ మీద అలిగిందా మా చెల్లెలు? ఏం చేసావేంటి బాబు మా చెల్లి అలిగే అంతగా? ఉదయాన్నే నిద్ర లేపలేదు,
దాని కలిగింది నీ చెల్లెలు. ఎవరైనా ఆ విషయాన్ని కలుగుతారా? నీ తెక్క చెల్లెలు తప్ప ఆఫీస్కి రాకుండా నాకు పనిష్మెంట్ అంట అని తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ అంటాడు దేవ్. హహా, మా చెల్లి ఏదో పని మీద లేవాలనుకుని ఉంటుంది. నువ్వు హ్యాండ్ ఇచ్చావు, తప్పులేదులే. తన కారు వచ్చేసిందిరా. ఇవాళ ఉదయాన్నే పూజ చేయించుకోవాలనుకుందిలే, అందుకోసం లేపమంది. నేను లేపలేదంతే. అయినా కారు పూజ ఆగలేదు. అనుకున్నట్టే జరిగిపోయింది. కానీ మేడం గారు కొద్దిగా సీరియస్గా తీసుకున్నారన్నమాట. నా చెల్లెలు వాళ్ళకి ఎంతసేపు ఉంటుందిలే. నీతో మాట్లాడకుండా తను అస్సలు ఉండలేదు. మీ చెల్లెలకి ఎలా తీర్చాలో నాకు తెలుసులే గాని, ఉమేష్ గారి గురించి ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? రేపు సాయంత్రానికల్లా వాడి బయోడేటా మొత్తం నీ చేతికొస్తుంది అని అంటాడు కిషోర్. వాడి ఇంటి వరకు కూడా ఫాలో అయ్యాడ్రా. వాడు ఏ ఉద్దేశంతో ఫాలో అయ్యాడు అర్థం కాలేదు. ఏంటి? ఇంటి వరకు ఫాలో అవుతున్నాడా? అసలు వీళ్ళు ఏ ప్లాన్తో వచ్చారు? అదే తెలియాలి కిషోర్. వాళ్ళు నన్ను దెబ్బ కొట్టడానికి మాత్రమే రాలేదనిపిస్తుంది. ఏదో పెద్ద ప్లానే వేశారనిపిస్తుంది. అది ఎలాంటి ప్లాన్ అనేది మనం అతి తొందరలో తెలుసుకోవాలి. ముందు వాడు బయోడేటా తెలిస్తే వాడు ఏ ఉద్దేశంతో వచ్చాడనేది నాకు ఒక ఐడియా వస్తుంది అని అంటాడు దేవ్. రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తుంది వాడి బయోడేటా. ఉదయం ఫోన్ చేశాను. చాలా వరకు ఎంక్వైరీ అయిపోయింది సార్. ఇంకొద్దిగా మిగిలి ఉంది అని అన్నాడు. ముఖ్యంగా మలేషియాలో అతని ఫ్రెండ్ ఉండడం తొందరగా పని అయిపోతుంది మనకి అని అంటాడు కిషోర్. ఓకే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తెలిస్తే వాడికి కూడా చెక్ పెడదాం. సరే మరి, నేను వెళ్ళి ఇంక నా వర్క్ చేసుకుంటాను అని కిషోర్ వెళ్ళిపోతాడు. మా మేడం ఏం చేస్తుందో, ఫోన్ కూడా చేయలేదు కనీసం. కోపం పోయింది మరి. ఈ అలకేంటో నాకు అర్థం కావడం లేదు. నువ్వు చేసే వరకు నేను చేయను. ఎంతవరకు బెట్ చేస్తావో చెయ్యి అని చిన్నగా నవ్వుకుంటూ వర్క్ స్టార్ట్ చేస్తాడు దేవ్. రూమ్లో ఉన్న భువి, కావాలని పనిష్మెంట్ అంటూ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉండిపోయా. కానీ దేవుతో మాట్లాడకుండా ఉండడం కష్టమని అర్థమైంది. అనవసరంగా ఆఫీస్కి వెళ్లకుండా ఉన్నాను. నువ్వు పెద్ద మాయగాడివి దేవ్. నీ మీద కాసేపు కోపం చూపెట్టలేకపోతున్నాను. నీకు పనిష్మెంట్ అన్నాను. కానీ నీతో మాట్లాడకుండా ఉండడం నాకు పనిష్మెంట్ లాగా ఉంది. అయినా నేను మాట్లాడను అనలేదు కదా. ఆఫీస్కి రాను అన్నాను అంతే. ఫోన్ చేయొచ్చు కదా సార్. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఆయన చేయకపోతే నేను చేయను. లంచ్ తిన్నప్పుడైనా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. తిన్నావా అని ఫోన్ చేసి అడిగారా అని తినుకుతూ రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆయనే అడగాల, నేను అడగాలి కదా లంచ్ తిన్నారా లేదా అని. నేనంటే ఇంట్లో ఉన్నాను, ఆయన ఉన్నది ఆఫీస్లో. వర్క్లో పడితే తిండి కూడా మానేస్తారు. మరి నేనే కదా ఫోన్ చేసి గుర్తు చేయాలి, అడగాలి. దానికి ఫోనే చేయాలా ఏంటి? తిన్నారా అని ఒక మెసేజ్ చేస్తే అయిపోతుంది కదా అని మెసేజ్ చేస్తుంది భువి. వచ్చిన మెసేజ్ చూసిన దేవ్, ఫోన్ చేయకుండా మెసేజ్ చేసావా రాక్షసి? ఇప్పుడు నేను రిప్లై ఇవ్వకపోతే నువ్వు తిండి మానేసి కూర్చుంటావు. ఎందుకు వచ్చిందిలే అనుకొని నా లంచ్ అయిపోయింది. ఫుల్ బిజీగా ఉన్నాను. నమ్మకం లేకపోతే నేను తిన్నానో లేదా అని మీ అన్నగారికి ఫోన్ చేసి కనుక్కోండి. మీరు కూడా త్వరగా లంచ్ చేస్తే మంచిది శ్రీమతి గారు అని మెసేజ్ పెడతాడు దేవ్. అది చూసి చిన్నగా నవ్వుకొని కిందకి వెళ్ళి లంచ్ చేస్తుంది భువి. ఏంటి భువి, నా మనవడి మీద ఇంకా కోపం తగ్గలేదా? ఆఫీసుకి కూడా వెళ్ళలేదు అని అడుగుతారు జానుగారు. కోపం ఏం లేదమ్మమ్మ, ఆయనే అన్నారు నిన్న. పెద్ద వర్క్ ఏం లేదులే, రేపు నువ్వు ఆఫీస్కి రాకపోయినా పర్వాలేదు అని. అందుకే రెస్ట్ తీసుకుంటున్నాను ఇవాళ అని తినడం అయిపోవడంతో పైకి వెళ్ళిపోతుంది భువి. రేపు డెకరేషన్ వాళ్ళు వస్తారు. అమ్మమ్మ వాళ్ళకి తెలియకుండా ఎలా పైన చేయించాలి? చూస్తే ఎందుకు ఏంటి అని అడుగుతారు. ఏం చెప్పాలి? రేపు ఉదయం అమ్మమ్మ వాళ్ళని ఎక్కడికైనా పంపిస్తే అని ఆలోచించి, కరెక్ట్, ఈ ఐడియా బాగుంది. ఎప్పటి నుంచో అమ్మ చిలుకూరు టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నారు కదా. రేపు ఉదయం వెళ్ళమని చెప్తే, అమ్మతో వీళ్ళని కూడా వెళ్ళమని చెప్తే సరిపోతుంది కదా. ఈ ఐడియా బాగుంది. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఇది అవ్వకపోతే ఇంకో ప్లాన్ చేయొచ్చు అనుకుంటూ కిందకి దిగుతుంది భువి. కథ కొనసాగుతుంది.
మరి భువి అనుకున్నట్టు వాళ్ళు వెళ్తారా? దేవ్ గారు కూడా భువికి భయపడాల్సొస్తుంది. అంతే కదా! భర్తలు భార్యలకి భయపడాల్సిందే మరి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.